స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా స్వేచ్ఛ, సౌభ్రాత్వము వీటిని గురించి పోరాడిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. వారి వర్ధంతి రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని ఎందుకు స్మరించుకోవాలంటే ఆ రోజు పెద్ద అంటరాంతనం. ఈ రోజు కూడా దేశంలో చాలా దగ్గర అంటరాంతనం పోలా. నన్ను చెప్పమంటే గ్రామాలు కూడా చెప్పగలుగుతా. చాలా గ్రామాల్లో ఇంకా అంటరాంతనం కూడా ఉంది. ఇవంతా పోవాలంటే విద్య చాలా అవసరం కాబట్టి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య వల్ల ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద విద్యావేత్తగా, మీకు అందరికీ కూడా తెలుసు, భారతదేశం అంటే రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి వ్యక్తిగా, చైర్మన్గా కీర్తింపబడినటువంటి వ్యక్తి. అందువల్ల మనం అందరూ కూడా విద్యకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ విద్యకి ఇచ్చిన ఇంపార్టెంటే ఈరోజు మీరందరూ కూడా ఒక తూరి నన్ను అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా చెప్తే నువ్వు ఆయన గురించి పొగిడే తప్ప నీకు వేరేది లేదని కూడా మీరు చాలామంది నాతో ఫోన్ చేసి మాట్లాడినారు. ఈ భారతదేశంలోనే ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, కుల నిర్మూలన, బహుజనుల సాధికార, ఇవంతా అంబేద్కర్ యొక్క కళలోది. వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీటినంతా కూడా పాటిస్తున్నాడు. ఆయన విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి వారిని గురించి నేను ఎక్కువగా ఈ ఇండియాలోనే ఈరోజు మాతో కూడా కొంతమంది లాయర్లు వచ్చారు తమిళనాడు నుంచి. తమిళ్లో ఇక్కడ ఎవరికైనా తెలుసా? తమిళ్లో చెప్పమంటే కూడా ఒక మాట చెప్తారు. అంటే విద్యకి ఏదైనా ఇంత పెద్ద ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇది భారతదేశంలో ఎక్కడ కానీ ఈ విధంగా విద్యకి బిడ్డలు పంపిస్తే అమ్మఒడి అనేది ఎక్కడా వేయలేదనా, పుస్తకాలు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారంట, డిక్షనరీలు ఇస్తారంట, ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారంట. నిజమని అడిగాడు. ఆరకోణ నుంచి ఒక అతను నాతో కూడా, సుబ్రహ్మణ్యం అతను అడ్వకేట్. దీన్ని బట్టి చూస్తే ఈ విద్య సమూల నిర్మాణానికి దారితీస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విద్యకి ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి అతన్ని నేనే కాదు, ప్రతి పేదవాడు, ఏ కులస్తుడైనా మతస్థుడైనా ఎవడైనా కానీ, అర్హత ఉన్నవాడు ఏ కులస్తుడైనా, మతాన్ని రెచ్చగొట్టేవాళ్ళు కానీ, పార్టీని రెచ్చగొట్టేవాళ్ళు కానీ, నిరంతరం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునేవాళ్ళు కానీ, ఏ కులస్తులకైనా పడలేదంటే వాళ్ళని రమ్మనండి. వాళ్ళతో నేను ఎంతవరకైనా ఏ డిబేట్ పెట్టినా నేను వాళ్ళతో మాట్లాడతాను. అందువల్ల మనం అందరూ కూడా బాగా చదవాలని, మీ బిడ్డలు కూడా బాగా చదవాలని ఈరోజు డాక్టర్ గారి యొక్క వర్ధంతి రోజు మీకు అందరికి కూడా నేను సలహా కాదు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కూడా తెలంగాణలో నాకు కావాల్సిన చాలామంది ఉన్నారు. మన తెలుగు సంబంధించిన, అంటే నేను కాంగ్రెస్ వాది కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం. దళితులు అనేవాళ్ళు ఇందిరాగాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు అనేవాళ్ళు కాంగ్రెస్, ఎస్టీలు కాంగ్రెస్తోనే జీవం గడుపుతూ ఉండరు ఇప్పటి వరకు కూడా. అక్కడ మార్పిడి అనేటప్పుడు నేను కూడా ఫస్ట్ ఎలక్షన్లు పెట్టినప్పుడు ఒక అతను మాట్లాడినాడు. ఒక మతాన్ని పైనే, ఒక కులం పైనే మాట్లాడినాడు ఆ వ్యక్తి. అది కూడా ఎట్ట మాట్లాడినాడంటే, ఇక్కడ కేసీఆర్ని వాళ్ళ కొడుకుని ఓడిస్తాము, క్యాస్ట్ కూడా చెప్పాడు. యూట్యూబ్లో మీరు అందరూ కూడా చూసుంటారు. మరి ఇది ఒక కులతత్వాన్ని, మతత్వాన్ని ప్రేరేపించే మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడినారంటే, ఖచ్చితంగా మేమందరూ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈనాడు జ్యోతిలో కూడా అదే రాశారు, ఖచ్చితంగా మేము ఇక్కడ తరిమేస్తామని రాశారు. కానీ అక్కడ ఐటీ చేసిన వాళ్ళు కానీ అందరూ మాట్లాడింది. సిటీలో ఎత్తుకుంటే ఒక్క సీటు 19 సీట్లు, 24 గ్రేటర్లు ఉంటే 19 సీట్లు టీఆర్ఎస్ఏ గెలిచింది.
దాంట్లో ఎంఐఎం 7 గెలిచారు, కాంగ్రెస్ ఒకటి కాంగ్రెస్ ఒక్కటి లేదు, బీజేపీ ఒకటి గెలిచింది. మరి అక్కడ వీళ్ళు ఏమిటి, వీళ్ళు కులాన్ని రెచ్చగొట్టారు, మతాన్ని రెచ్చగొట్టారు, ఇంకొక కులం పైన ద్వేషాన్ని పెంచుకున్నారు. దీన్ని చంద్రబాబు పండగలు చేసుకుంటున్నాడు, ఈనాడు వాడు పండగలు చేసుకుంటున్నాడు, జ్యోతివాడు పండగలు చేసుకుంటున్నాడు, TV5 వాళ్ళు పండగలు ఏబిఎన్ వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, TV5 పండగలు చేసుకుంటారు. ఏమిటి వీళ్ళు పండగలు? ఇటువంటి వాళ్ళు ఎటువంటి మొదటి నుంచి కూడా వీళ్ళు అభివృద్ధికి నిరోధక శక్తులైనటువంటి ఒకే ఒక కులం చేసే ఆర్భాటాలకి ఆ యొక్క దౌర్జన్యాలకి బలైపోతున్నది మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నాడు, బీజేపీతో కలిసి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మేము బీజేపీ తెస్తాము, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వస్తుంది, మేము ఏం చేస్తామో చూడు అని ఛాలెంజ్ చేశాడు. ఆయన నిలబడిన 8 సీట్లో వాటిలో కూడా ఈ నోటా అనేది ఒకటి ఉండదు పదం, అది ఎవరికి ఇష్టం లేకుండా వేసే ఓటు అది. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరికి ఇష్టం లేకుండా వేసినది అది. ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి రాలా. ఆయన అక్కడ ఛాలెంజ్ చేస్తాడు, అక్కడేమో బీజేపీతో కలుస్తాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు. చంద్రబాబు ఏమో అక్కడ అక్కడ పోయి కాంగ్రెస్తో కలిశాడు, ఇక్కడ వచ్చేమో అతని ఎవరు పవన్ కళ్యాణ్తో కలిసి. వీళ్ళకి మనస్తత్వం కానీ మానవత్వం కానీ ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమని. ఇది మార్పిడి. దీనికి మేము భయపడాల్సిన అవసరం లే. ఒకవేళ మార్పిడి అని ఉంటే జగన్మోహన్ రెడ్డి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏమి అధికారాలు ఇచ్చాడంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్కూళ్ళు పెట్టేదో, కొత్తగా కాలేజీలు తీసుకుని వచ్చేదో, హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ తెచ్చేదో, రోడ్లు తెచ్చేదో ఇవి మాకు ఇచ్చాడు. కానీ డైరెక్ట్గా డీబీటీ అనేది ఏ కులస్తుడైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే ఏ కులస్తుడైనా సరే, అది తెలుగుదేశానికి పార్టీ ఓటు వేసుండి, బీజేపీకి వేసుండి, పవన్ కళ్యాణ్కి ఎవరికైనా వేసుండి, అర్హత ఉంటే వాళ్ళకి డీబీటీ అనేది కంపల్సరీగా పోయి చేరింది. అమ్మఒడి కంపల్సరీగా చేరింది, మహిళా లోన్లు కంపల్సరీగా తోశాడు, నవరత్నాలు అనేది అన్నిటికీ, అది రైతు భరోసా దగ్గర నుంచి అన్ని రకాలు కూడా పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది. వేరే ప్రభుత్వానికి వేరే దానికి దీన్ని పోల్చి అక్కడేమో జరిగిపోయింది ఇక్కడ వచ్చేస్తుంది అనేది మాత్రం అది మీరు దయచేసి మీలో కూడా ఆ భావన పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది. తెలుగుదేశం అనే వ్యక్తులు, తెలుగుదేశం అనే నాయకులు, చంద్రబాబుని సపోర్ట్ చేసేవాడు ఎప్పుడైనా నిజం మాట్లాడి, నిజాల గురించి మాట్లాడి, నిజాలు కానీ చేసింది ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమం ఏదైనా ఒక్కటి చేస్తుంటే చెప్పండి, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఒక్కటి చేస్తుంటే చెప్పండి, నేను జవాబు చెప్తా. ఈరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటే రాష్ట్రమే కదా ఇండియా మొత్తం కూడా కాంగ్రెస్ని లేకుండా చేయాలని ఒక ఆత్మాభిమానంతో కాంగ్రెస్ని కూటికి వేలుతో ప్రకటించినటువంటి ఎన్టీ రామారావుని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఈరోజు చంద్రబాబు నాయుడుకు నిజంగా జ్ఞానం ఉంటే రామారావు ఫోటో పెట్టి పూజ చేసేవాడు, రామారావు వర్ధంతులు జయంతులకంతా పోయి ఫోటోలు వేసేవాడు, రామారావు పేరు చెప్పుకొని బతికే చంద్రబాబు నాయుడు రామారావు వద్దనుకున్న పార్టీలపై కలిసి సహజీవనం చేస్తుంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటాడు, ఒకప్పుడు బీజేపీ అంటాడు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటాడు. ఏమిటి ఆయన తత్వం చెప్పండి మీరు. ఇంకోటి, వాళ్ళు ఎవరు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు ఈ పార్టీ చెప్పింది, వీడు సర్వే చేశాడు, ఆ సర్వేలు మనకు అనవసరం. చెప్పేది ఎవరుంటారు, ఎవరు చెప్తారు? అభివృద్ధి కార్యక్రమాలని వద్దనుకునేవాడు చెప్తాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి వచ్చినాడు? ఒక సినిమా యాక్టరు, సినిమా అన్ని జాతులపై చూస్తారు. ఒక జాతికి నాయకుడని, నా జాతి నాకు కావాలని ఆ జాతిని కూడా పణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడికి. అక్కడ ఏం చేసినారు? కనీసం ఒక్క సీటు గెలిపించేదానికి యోగ్యత లేకుండా పోయింది ఎక్కడ తెలంగాణలో. ఇక్కడ వాళ్ళు కూడా కమ్మ కమ్యూనిటీ, బలిజ కమ్యూనిటీ అని ఇటువంటి ద్వేషాలు పెంచుకొని ఇక్కడ ఒకటిగా ఉండాలా, అక్కడే 2గా ఉండాలా. ఆడేమో కమ్మోళ్ళకి బలిజోళ్ళకి ఓట్లు వేయకూడదు, బలిజోళ్ళు నిలబడిన దగ్గర కమ్మోళ్ళు ఓట్లు వేయకూడదు, కమ్మోళ్ళు నిలబడిన దగ్గర బలిజోళ్ళు వేయకూడదు తెలంగాణలో. ఇక్కడికి వస్తే ఇక్కడ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు బలిజ కమ్యూనిటీకి ఏం చెప్పినాడో ఏం చేసినాడో చెప్పమని చంద్రబాబు నాయుడిని అడుగుతుండా. ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పండి, బీసీలకి ఏం చేసినాడో చెప్పండి, ఏ వర్గానికి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి. ఈరోజు రాజశేఖర రెడ్డిని తీసుకుంటే ఒక చరిత్ర నిర్మించాడు. అది కూడా ఏమి
ఫీజు రీంబర్స్మెంట్ అన్నాడు, ఆరోగ్యశ్రీ అన్నాడు. ఈరోజు జగనన్న నవరత్నాలు తీసుకొని వచ్చి ఒక చరిత్రని, దేశంలో లేని చరిత్రని ఏర్పాటు చేస్తున్నాడు. చంద్రబాబు పలాంది చేశాడు ప్రజలకి, లేదా తన సామాజిక వర్గానికి కూడా నేను పలానా పని చేసినాను చెప్పమని చెప్పండి. ఎక్కడికి పోయినా దౌర్జన్యాలు చేసేది, పొంగునూరు ఇన్సిడెంట్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, దౌర్జన్యాలు తప్ప ఇంకేమైనా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అంట బయటికి రాలేదంట, ఆయన ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాడంట. అసలు నిజంగా వాళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో జ్ఞానం లేని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, ఆల్ డిస్ట్రిక్ట్లో ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన ఇది కూడా మీకు ఇస్తాను. ఎక్కడ కానీ చిన్న ఒకే ఒక ఇన్సిడెంట్ మన జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే 4 లక్షలు అప్పటికప్పుడే ఒక ఎస్టీ అబ్బాయి చనిపోతే ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క దగ్గర కూడా ఏ విధంగా తీసుకుని వచ్చంటే ఎవ్వరికి కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు తిరుపతి తీసుకోండి, కాళహస్తి తీసుకోండి, సూళ్ళూరుపేట తీసుకోండి, గూడూరు తీసుకోండి, ఎంత డ్యామేజ్ జరిగినా ఇండ్లు ఇమ్మీడియట్గా దెబ్బతిన్న వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు బాగాలేకుండా వేరే దగ్గర షిఫ్ట్ చేసిన వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇమ్మీడియట్గా రోడ్లు విషయంలో కూడా అంతా ఎస్టిమేషన్ వేసుకొని ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కంప్లీట్ చేసే కార్యక్రమం. ఎక్కడ కానీ మన పేదవాళ్ళు అనేవాళ్ళు ఈ తుఫానికి దెబ్బతిన్న వాళ్ళు మాకు ఇది సహాయంగా అందలేదని ఎక్కడైనా ఒక్కరైనా చెప్తున్నారేమని మీ ద్వారానే కనుక్కోండి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే తుఫాన్ అంటే అప్పుడేమితే కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్లో కూర్చొని ఎక్కడ కంటికి కనబడలే చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు. ఈరోజు తుఫాన్ వచ్చి కూడా ఎక్కడికి కంటికి కనబడలా, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళ. అది జగన్మోహన్ రెడ్డిని పైన బురద చల్లాల, దానికి కొన్ని ఛానల్స్ రెడీగా నిలుచుకోవాలా. అసలు చంద్రబాబు చేసిన మంచి ఏమి, ఇప్పుడు తుఫాను జరిగింది, చంద్రబాబు ఎక్కడెక్కడ పరిగెత్తినాడు, ఏమేమి చేసినాడు, ఎక్కడ ఆదుకోగలిగినాడు చెప్పండి. నిన్నటి నుంచి కంటిన్యూగా నిన్న మొన్నంత మనం కూడా బయటికి పోలేని పరిస్థితులు ఉన్నాము. అటువంటి పరిస్థితులు కొన్ని రోజు 2 రోజులైనా వెయిట్ చేసి ఏం చేశారు, ఏం చేయలేదని ఆలోచించాలా. ఇప్పుడే నిన్న కూడా మీరు చూసుంటారు, నిన్న కూడా నువ్వు చాలా సంతోషపడి ఉంటావు ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా. పంట నష్టమైందని వెంటనే ఇప్పుడు ఈరోజు వర్షం నిలిచిపోయింది. ఒకవేళ బాగా తచ్చుంటే కూడా మొత్తం దాన్ని కంప్లీట్గా ఎంక్వైరీ చేయమన్నారు, దానికి కావాల్సిన రేట్లు ఫిక్స్ చేయమన్నారు. ఇచ్చేది కనీసం 20-25 రోజుల లోపల వాటికి ఎంత అమౌంట్ ఇవ్వాలనో ఫిక్స్ చేయమన్నారు. అది ఆఫీసులు ఫిక్స్ చేస్తారు. రైతులకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా వారిని ఆదుకునే కార్యక్రమాలు, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆదుకునే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం తపన పడుతున్నాడు. ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు, ఎంత నష్టం వచ్చింది, ఎక్కడెక్కడ పోయింది, ఏమిటి జరిగిందని నిరంతరం ఆయన రాత్రి పగులు ఇప్పుడు 2 రోజులకు కూడా రాత్రి 11 గంటలకు కూడా ఆఫీసులతో కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు రేపు వెయిట్ చేయండి, ఎంత ఇస్తున్నారో ఇక్కడ లిస్ట్ ఇస్తున్నా. ఇంక నేను ఇవంతా చదువుకుంటూ పోతే ఈ పొద్దంతా కంప్లీట్ అవుతుంది. మీకు లిస్ట్ ఇస్తాను, ఈ లిస్ట్ ప్రకారం రాయండి. దీనికి ఎవరైనా అడ్డు ఉంటే దీన్ని ఫోటో స్టేట్ కాపీ తీసి అందరికీ ఇవ్వండి సార్. ఎంతమందిని షిఫ్ట్ చేశారు, ఎంతమందికి మనం నష్టపరిహారం ఇచ్చినాము అనేది క్లియర్గా తీసుకుని వచ్చినాము. అంటే నేను చెప్పేది కదా, ఇది గవర్నమెంట్ ఇచ్చే మనం కలెక్టర్ గారు రిపోర్ట్స్ సార్. మామూలుగా వరి ఎక్కువైంది, వరి వరకు ఎక్కువ అంటే అన్ని జిల్లాల్లో, మన జిల్లాలో కదా, మన చిత్తూరు జిల్లాలో పెద్ద ఎఫెక్ట్ లే. నన్ను అడిగితే కాళహస్తి నుంచి నగిరి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది, కానీ మన నియోజకవర్గాల నుంచి ఇటు పడమట నియోజకవర్గాల్లో పెద్ద ఎఫెక్ట్ ఏం లే. మనకు లేదు, పడమర తాలూకాలో ఏం పెద్దగా జరగలా. ఏ పంటలు నష్టమైందంటే ఎక్కువగా ప్యాడీ ఎక్కువైంది. ఈ గాలికి చెట్లు, అరటి చెట్లు అవి దెబ్బతినింది. వాటికంతా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సడన్గా నువ్వు ఎన్ని చెట్లు, అరటి చెట్లు పోయింది చెప్పంటే చెప్పగలుగుతానా? అదే ఈనాడు అయితే చెప్పగలుగుతాడు, తెల్లారికంతా లేసి ఇన్ని అరటి చెట్లు పోయింది ఏం చేసినారని. లేదా అరటి చెట్లు ఏదైనా పెరికేస్తుంటే కూడా రైతులు పెరికేసినారు, ప్రాణహత్య అయిందని రాస్తాడు. మరి ఈనాడు ఆయన మార్గదర్శిలో అంత డబ్బు తినేసినాడని వస్తున్నది. ఒక్కరోజైనా ఈనాడులో ఒక్క సెంటెన్స్ అన్నా రాస్తున్నాడా? ఈరోజు చార్ట్ పేపర్లు కూడా ఈనాడు రాసింది రాస్తారు. మరి ఈనాడు కేవలం ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడని ఎప్పుడైనా రాశారా? ఈనాడు ఏదైనా చంద్రబాబు ఎన్టీ రామారావు దించింది తప్పు అని రాస్తున్నాడా? ఈనాడు రామారావు ప్రాణాలు, ఎన్టీ రామారావు ప్రాణాలు తీసినాడు చంద్రబాబు అని ఎప్పుడైనా చెప్తున్నాడా?
అసలు ఈనాడు జ్యోతి నిజంగా మంచి పేపర్ అయితే, ప్రజలకు ఉపయోగపడే పేపర్ అయితే రామారావు పెట్టిన పార్టీని చంద్రబాబు ఏడుండి కొనేది తీసుకుంది దౌర్జన్యంగా. ఎన్టీ రామన్ దించేసి వెన్నుపోటు పూడ్చి ఆ పార్టీని తీసుకున్నాడని ఎప్పుడైనా రాశాడా? ఏంటి ఈనాడు జ్యోతి TV5 గురించి నాతో మాట్లాడేది మీరు? ఇంకా నేను ఇట్లా మాట్లాడినాను కాబట్టి రేపు నుంచి ఈనాడు జ్యోతివాడు దళితులపైన రాస్తూ ఉంటాడు. ఇంకా మమ్మల్ని గురించి రాస్తాడు, పుకాలుగా రాస్తాడు. ఏమేమి రాస్తాడో తెలీదు. ఎందుకంటే అతనికి ఇదే పని అయిపోయింది. లోకేష్ నాకు 200 ఎకరాలు ఉండదండి, అది ఎక్కడ ఉండదు చూపించరా స్వామి, నీకైనా పెంచదు, మీ నాయనకైనా ఇచ్చేస్తాను. ఆ బాలాపురంలో 600 ఎకరాలు మీ నాయన సంపాదించినాడు, అది ఎట్టు ఇచ్చింది చెప్పురంటే దానికి చెప్పడంలే. ఏ నియోజకవర్గం పైన 200 ఎకరాలు చెప్తుంటాడు. అందులో నా పైన చెప్పిన వాడికి వంశం కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తా, వంశమే ఉండదు నా పైన. అలిగేషన్ ఎవరు పెట్టినా వాడికి వంశం ఉండదు. నా చరిత్ర ఒకసారి చూసుకోమని. నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీయను, నేను ఎవడికి కూడా ఇటు తీసి ఇటు ఇవ్వను. నన్ను కూడా 200 ఎకరాలు ఉండదండి, దాన్ని నిరూపించమని చంద్రబాబుని వాళ్ళందరినీ రమ్మని ఎక్కడుండదు చూపించమను. పత్రిక విలేకరులకి వాళ్ళు ఈనాడు వాళ్ళకి జ్యోతి పేపర్లో చిన్న వాళ్ళంతా 500, 500, 600కు పాపం పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంచేద్దాం. వాళ్ళకే ఇచ్చేస్తాం 600 ఎకరాలు, ప్రెస్ వాళ్ళకే ఇచ్చేస్తాను బా. అది కూడా 200 ఎకరాలు ఉండదంట. స్టేట్మెంట్ ఇచ్చేసి పోసినాడు. ఎందుకు ఇవంతా బాధపడతామంటే, దళితుడు ఒక ఇల్లు కట్టుకోకూడదు, దళితుడైన వాడికి 1 సెంటు భూమి ఉండకూడదు, దళితుడు చదవకూడదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఏమంటే, ఈరోజు మళ్ళీ చెప్తున్నాను మీకు అందరికి కూడా, మేమందరూ పలకలు కొట్టుకొని ముందుకు పోతుంటాం. మేము సావేస్తాం, ఎస్సీలు గుంతలోడతాం, మా కాలుస్తాం, తోటి పనులు మేమే చేస్తాం. మా బిడ్డలు కూడా కలెక్టర్ కావాలా, ఎస్పీ కావాలా, వాళ్ళకి విద్యావంతులు కావాలనే దృక్పథం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన దృక్పథం. దేశంలో ఉండే కులతత్వాన్ని పోవాలి, మానవత్వంలో ఉండే వాళ్ళందరూ సమానంగా ఉండాలని ఆయన ఆలోచించి, మా బిడ్డలు కూడా చదవాలని ఒక తపనతో ఈ అమ్మఒడి అనేది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కోసమే కదా, అన్ని జాతుల పేదవాళ్ళ కోసం పెట్టినాడు. కానీ దానివల్ల ప్రత్యేకంగా ఉపయోగపడేది మేము 90% మా జాతులకే. చంద్రబాబు చెప్పేది పలగొట్టేవాడు పలగొట్టుకోండి, కులవృత్తులు చేసేవాడు కులవృత్తులు చేసుకోండి, నాయి బ్రాహ్మణులు వచ్చి ఇది కటింగ్ చేసుకోండి, రజకులు వచ్చి గుడ్లు ఉతుక్కోండి, మాలవాళ్ళు వచ్చి పలకలు కొట్టుకోండి, మాదిపల్లిలో ఉండేవాళ్ళు షూ చేసుకోండి. ఇదే చంద్రబాబు యొక్క ఆలోచన. మేము బాగుపడకూడదు. అతను ఎస్సీలుగా పుడతాడని, ఎవరికైనా ఎస్సీలుగా పుడతారని చెప్పినప్పుడే చంద్రబాబు ఎంత శత్రువో ఎస్సీలకి మీకే తెలుసు. మీలో కూడా చాలామంది ఎస్సీలు ఉండారో లేదో నాకు తెలీదు. ఇంకా మమ్మల్ని మనమందరే బయట పోతే, ఇప్పుడు మేము 3 కూర్చొని ఉన్నాము, మనమందరూ ఒక దగ్గరికి పోదాం పదండి, నువ్వు ఏ క్యాస్ట్ అని కనుక్కుంటే నీ కాల్సిన దొరుకుతా. మనం చెప్పేంతవరకు మన క్యాస్ట్ తెలీదు. మా క్యాస్ట్ అంటేనే అతనికి పట్టుకోదు. అతనికి పట్టుకోపోతుంది, ఈనాడోడికి పట్టుకోదు, జ్యోతివాడికి పట్టుకోదు, TV5కి పట్టుకోదు. ఈరోజు ఎక్కడ చూసినా ఓటు హక్కు లేకుండా చేస్తూ ఉండేది కేవలం కమ్మ సమాజానికి సంబంధించిన చంద్రబాబు లీడర్లు చేస్తూ ఉండరు. కానీ కమ్మోళ్ళకి ఉండేంత కసి, కమ్మోళ్ళకి ఉండేంత కుల పిచ్చి కానీ రెడ్డికి కానీ ఉంటే దేశం నాశనం అయిపోతుంది. చంద్రబాబుకు ఉండేంత కుల పిచ్చి, నేను చెప్పేది తీసుకో, 1 నిమిషం మళ్ళీ నన్ను అడుగు. చంద్రబాబు నాయుడికి ఉండే కుల పిచ్చి ఈరోజు అన్ని దగ్గర ఎక్కడ ఓట్లు ఉండి, రామాపురంలో ఎస్సీలకు ఓటు ఎక్కువ ఉందా? రామాపురంలో కమ్మ గ్రామాలు ఉండే దగ్గర ఎస్సీలు ఓటు వేస్తున్నారు. మన జిల్లా ఎత్తుకో, నీ అనంతపురం జిల్లాలో ఇప్పటికి కూడా వాళ్ళు ఉండే ఏరియాలో, పరిటాల ఉండే ఏరియాలో ఎస్సీలు ఓటు వేసిందిలే. ఎస్సీలు ఓటు వేసి ఉంటే చంద్రబాబు ఎప్పుడో వెళ్ళి కూర్చుంటాడు. రామారావు దేవుడి మాదిరికి వచ్చినాడు, అతను కూడా ధర్మిస్తాడు. ఏంటి వీళ్ళ సిస్టమ్? ఎందుకు వీళ్ళు వస్తుండేది? రేపు ఎందుకు వీళ్ళకి పదవి దాహం తప్ప ఇంకేం దాహం ఉండదు? ప్రజలకు ఏం చేస్తున్నామని చెప్తున్నారా? ఎవరా లోకేష్ అబ్బాయి ఏదో ఎక్కడ వార్డు మెంబర్ కూడా గల, ఎమ్మెల్యే గెలవాలా, అక్కడెక్కడైనా పోయి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాబట్టి ఏదో పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చాడు, రెడ్ బుక్ ఎత్తుకోలేదంట. ఈ రెడ్ బుక్లో ఏ ఎస్పీని ఎక్కడ లోపల వేయాలి అది చూస్తారంట, ఏ ఎమ్మెల్యే ఎత్తి ఎక్కడ వేయాలో చూస్తారంట, మన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా పంపించాలి అని చూస్తారంట, ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా ఇదే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్లు పెట్టుకుని అతను అంటాడు, పవన్ కళ్యాణ్ తలంతా ఓర్చుకుంటాడు, తలగా గేరుతాడు, రెండురా పట్టురా చెప్పులు చూపించి, ఆయన చెప్పులు చూపించాడు. గాలి ముద్దు కృష్ణాయుడు అనే వ్యక్తి రామారావు అంటే దేవుడిగా చూసిన వ్యక్తి అతను. దీనిని నేను చెప్పేది, నన్ను కూడా కమ్మోళ్ళు బాగా లైక్ చేస్తున్నారు.
కమ్మోళ్ళ పైన నేను ద్వేషం పుట్టుకోలే. కమ్మ లేడీస్ అంతా కూడా కమ్మ జాతిని మళ్ళీ కమ్మ జాతి నన్ను చంపి కూడా చంపే మీరు. కమ్మ జాతి ఉండే లేడీస్ అంతా జగన్మోహన్ రెడ్డి ఆరాన్ దేవుడిగా చూస్తున్నారు. అక్కడుండే చంద్రబాబుకు సంబంధించిన లీడర్లు మా జాతిలో మా ఎస్సీల్లో ఎవరిని ఉద్ధరించినట్టు చెప్పు. మాదిపల్లిని 2 చేశాడు. మాలోళ్ళు మాదిగోళ్ళని 2 చేశాడు. మాదిగోళ్ళకి ఏం చేసినాడు? మాదిపల్లికి ఎక్కడన్నా ఇండ్లు ఇచ్చినాడా? వాళ్ళకి ఏదైనా 1 సెంటు భూమి ఇచ్చినాడా? ఏంది? నేను కమ్మ జాతిని ఎప్పుడు అసహించుకోలే. అటైతే నేను ఈరోజు ఎమ్మెల్యే అయిన దానికి అందరూ కూడా నన్ను అసహించుకుని ముద్దుకృష్ణాడే నాకు పూర్తి సపోర్ట్. నన్ను ఎవరు ఓడించినారని చెప్పదలుచుకోలే ఇక్కడ. అది మంచిది కూడా కాదు. కమ్మోళ్ళే నన్ను అన్ని రకాలుగా నా ఎలక్షన్లో వాళ్ళే నాకు ఉపయోగపడుతున్నారు. నేను ఎవరి దగ్గర డబ్బు తీపోయినా వాళ్ళు నన్ను ప్రేమగా హరిబాబు ఎవరు తెలుసా? కమ్మాయన ఆయన పేరేం పేరు సార్? మనం సూళ్ళూరుపేట ఆయన గంగాప్రసాద్. నేనంటే ప్రాణం. నన్ను అన్ని రకాలుగా నా బిడ్డలకి చదువు కూడా ఆయన ఉపయోగపడినాడు. ఇటు ఎత్తుకుంటే నేను కమ్మోళ్ళని పోడాల్సి వస్తుంది. కానీ కమ్మ జాతిని నాశనం చేస్తుండే జాతి నాయకుడు ఎవరంటే చంద్రబాబు, ఈనాడు, జ్యోతి. ఏం కమ్మోళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు పడలేదా? కమ్మోళ్ళకి ఏం ద్రోహం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పు, నేను ఒప్పుకుంటా. ఏమేం మాట్లాడుతాను? నిన్న ₹1 అన్నాడు. నేను గడప ప్రోగ్రాంలో పోయినా. ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరికి ₹1 కట్టమన్నాడు చంద్రబాబు నాయుడు. ₹1 కట్టి ఇండ్లు కట్టిస్తున్నారు. ₹1 కూడా పడలా. ఈరోజు 77 మందికి కమ్మోళ్ళకే మా నియోజకవర్గంలో కమ్మోళ్ళకి ₹1 పడి కట్టితే వాళ్ళకందరికీ పూర్తిగా డబ్బు రిలీజ్ అంటే అందరికీ చేసినాంలే. 280 మందికి వచ్చింది మా నియోజకవర్గంలో. రాష్ట్రం అంతా నేనే పోయి చెప్పినాను, ఏర్పాటు చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.